Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English, Communication Skills. You can join and speak English without fear. మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే విషయాలని మాట్లాడుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ మొదలెడదాం. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం వాక్యాలని బయటికి పంపించలేం. దానికోసమని ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అంటే ఈ వీడియో చూడడం ద్వారా కానీ లేకపోతే వినడం ద్వారా కానీ ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. మాతో పాటు మీరు కూడా రిపీట్ చేయాలి. మనం ఏదైనా ఒక వాక్యాన్ని బయటికి పంపించాలంటే మనం ఆ వాక్యాన్ని 4-5 సార్లైనా మనం రిపీట్ చేయాలి. అలా రిపీట్ చేస్తే ఆ వాక్యాలను ఈజీగా మనం బయటికి పంపగలం. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి కారణం భయం అయితే ఇదొక పెద్ద కారణం. ఏంటంటే బయటికి రావు. అర్థమవుతుంది, ఇంగ్లీష్లో గ్రామర్ బాగా వచ్చు, అన్నీ మనకి ఎంత తెలిసినా వాక్యాలు అయితే బయటికి రావు. అలా మనం వాక్యాలు బయటికి రాకపోవడంతో ఇంగ్లీష్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం ఈ ప్రాక్టీస్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకోవచ్చు. ఓకే, ఈ ప్రాక్టీస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యాన్ని అన్ని కాలాల్లోకి అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. ప్రాక్టీస్ అంటే ఏం లేదు, నా తర్వాత మీరు కూడా చెప్పాలి. ఒక వాక్యాన్ని 4-5 సార్లు చెబుతూ ఉండాలి. అలా చెప్పడం ద్వారా మనం వేరు కాలాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి కాలాల మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ తెలిసిన వెంటనే ఈజీగా మనం రియల్ లైఫ్లో ఈ వాక్యాలను ఈజీగా ఉపయోగించవచ్చు. ఓకే, ఒకే వాక్యాన్ని 4 కాలాల్లో మనం అప్లై చేసి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. నేను రోజు నా కారు కడుక్కుంటున్నాను. ఐ వాష్ మై కార్ ఎవ్రీడే. ఐ వాష్ మై కార్ ఎవ్రీడే. నేను రోజు నా కారు కడుక్కుంటున్నాను. దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? ఐ వాష్ మై కార్ ఎవ్రీడే. మనం ఒకసారి చెప్తే ఆ సెంటెన్స్ బయటికి రాదు. మనం 2-3 సార్లు ఆ సెంటెన్స్ని చెప్పాలి. ఐ వాష్ మై కార్ ఎవ్రీడే. ఐ వాష్ మై కార్ ఎవ్రీడే. నెక్స్ట్, నేను నా కారుని కడుక్కుంటూ ఉన్నాను. ఐ ఆమ్ వాషింగ్ మై కార్ నౌ. ఐ ఆమ్ వాషింగ్ మై కార్ నౌ. ఐ ఆమ్ వాషింగ్ మై కార్ నౌ. నేను నిన్న నా కార్ని కడుక్కున్నాను. ఐ వాష్డ్ మై కార్ ఎస్టర్డే. ఐ వాష్డ్ మై కార్ ఎస్టర్డే. ఈ వాష్ అనే పదానికి ఈడీ యాడ్ చేస్తే అది పాస్ట్ టెన్స్గా మారిపోతుంది. జస్ట్ ఆ పదం ఏంటది? ఆ పదాన్నే వెర్బ్ అంటారు. వెర్బ్ అంటే తెలుగులో మనం క్రియ అంటాం, ఇంగ్లీష్లో వర్బ్ అంటారు. దానికి ఈడీని యాడ్ చేస్తే సరిపోతుంది, పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. మీ దగ్గర వెర్బ్ లిస్ట్ ఉంటే రోజు ప్రజెంట్ టెన్స్ని, పాస్ట్ టెన్స్ని, పాస్ట్ పార్టిసిపుల్ని రోజు మీరు చదివితే ఈజీగా మీకు కాలాల మధ్య ఉన్న తేడా ఈజీగా అర్థమవడమే కాకుండా మీరు ఈజీగా వ్యక్తం చేయగలుగుతారు. ఓకే, నేను నిన్న నా కారుని కడుక్కున్నాను. ఐ వాష్డ్ మై కార్. ఐ వాష్డ్ మై కార్. ఐ వాష్డ్ మై కార్. 3 times. You should also repeat after me for 2 or 3 times. Then you will get improvement and there will be improvement, or else there is no improvement. I hope that you should understand what I tell you. Okay, next, again we will repeat the same sentences again. I wash my car every day. నేను రోజు నా కారు కడుక్కుంటున్నాను. I am washing my car now. నేను ఇప్పుడు నా కారు కడుక్కుంటూ ఉన్నాను. I washed my car yesterday. నేను నిన్న నా కారుని కడుక్కున్నాను. నేను రేపు నా కారుని కడుక్కుంటాను. I will wash my car tomorrow. I will wash my car tomorrow. తెలుగులో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది పని ఎప్పుడు పూర్తయింది,
నేను ఇప్పుడు కడుగుతున్నానా, నిన్న కడిగానా, రేపు కడుగుతానా అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ గ్రామర్‌తో పని లేదు. అయితే గ్రామర్ పరంగా చూస్తే ఫస్ట్ సెంటెన్స్ మనం ఏ టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ 3 కాలాలను ప్రాక్టీస్ చేస్తున్నాం. తెలుగులో అర్థం చేసుకోవడం ద్వారా మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది పూర్తయిన పనా, పూర్తవుతున్న పనా, పూర్తి అవ్వాల్సిన పనా అని. కానీ మనకి గ్రామర్ కూడా అవసరమైందంటే అవసరం అనుకుంటే గనక టెన్సెస్ ఏంటని తెలుసుకోవాలి. ఏం టెన్స్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ 3 కాలాల్లోని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. 4 కాలాల్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే. యా నెక్స్ట్ ఐ ఐ క్లీన్ ద రూమ్. నేను ఆ రూమ్ని రోజు శుభ్రం చేస్తున్నాను. ఐ క్లీన్ ద రూమ్ ఎవ్రీడే. నేను రోజు ఆ రూమ్ని శుభ్రం చేస్తున్నాను. నేను నిన్న ఐ క్లీన్ ద రూమ్ ఎవ్రీడే. ఐ క్లీన్ ద రూమ్ ఎవ్రీడే. నేను రోజు ఆ రూమ్ని శుభ్రం చేస్తున్నాను. ఐ క్లీన్ ద రూమ్ ఎవ్రీడే. నేను నిన్న ఆ రూమ్ని శుభ్రం చేశాను. ఐ క్లీన్డ్ ద రూమ్ ఎస్టర్డే. 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 ఈ క్లీన్ అనే పదానికి ఈడీని యాడ్ చేస్తే అది పాస్ట్ టెన్స్గా మారిపోతుంది. ఐ క్లీన్ ద రూమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఆ రూమ్ని శుభ్రం చేశాను. ఐ క్లీన్డ్ ద రూమ్ ఎస్టర్డే. నేను నిన్న ఆ రూమ్ని శుభ్రం చేశాను. రేపు నేను ఆ రూమ్ని శుభ్రం చేస్తాను. ఐ విల్ క్లీన్ ద రూమ్ టుమారో. 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 నేను రేపు ఆ రూమ్ని శుభ్రం చేస్తాను. ఓకే. నేను ఇప్పుడు ఆ రూమ్ని శుభ్రం చేస్తూ ఉన్నాను. ఐ విల్ క్లీన్ ద రూమ్ నౌ. ఐ ఆమ్ క్లీనింగ్ ద రూమ్ నౌ. ఐ ఆమ్ క్లీనింగ్ ద రూమ్ నౌ. నేను ఇప్పుడు ఆ రూమ్ని శుభ్రం చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఆ రూమ్ని శుభ్రం చేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ క్లీనింగ్ ద రూమ్ నౌ. ఐ ఆమ్ క్లీనింగ్ ద రూమ్ నౌ. ఓకే. ఐ క్లీన్ ద రూమ్. నేను రూమ్ని శుభ్రం చేస్తున్నాను. ఐ ఆమ్ క్లీనింగ్ ద రూమ్. నేను ఇప్పుడు రూమ్ని శుభ్రం చేస్తూ ఉన్నాను. ఐ క్లీన్డ్ ద రూమ్. నేను నిన్న రూమ్ని శుభ్రం చేశాను. ఐ విల్ క్లీన్ ద రూమ్. నేను రేపు ఆ రూమ్ని శుభ్రం చేస్తూ ఉంటాను. నేను రేపు ఆ రూమ్ని శుభ్రం చేస్తాను. ఐ విల్ క్లీన్ ద రూమ్ టుమారో. ఐ విల్ క్లీన్ ద రూమ్ టుమారో. నేను రోజు క్రికెట్ ఆడుతున్నాను. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నేను నిన్న క్రికెట్ ఆడాను. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. నేను నిన్న క్రికెట్ ఆడాను. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. నేను రేపు క్రికెట్ ఆడతాను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. నేను రేపు క్రికెట్ ఆడతాను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. నేను రోజు కాలేజీకి వెళ్తున్నాను. నేను రోజు నడిచి కాలేజీకి వెళ్తున్నాను. ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్. ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్. ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్. నేను నిన్న కాలేజీకి నడిచి వెళ్ళాను. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను ఇప్పుడు కాలేజీకి నడిచి వెళుతూ ఉన్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. రేపు నేను కాలేజీకి నడిచి వెళ్తాను. ఐ విల్ గో టు కాలేజ్ ఆన్ ఫుట్ టుమారో. ఐ విల్ గో టు కాలేజ్ ఆన్ ఫుట్ టుమారో. ఐ విల్ గో టు కాలేజ్ ఆన్ ఫుట్ టుమారో. ఓకే. అగైన్ మనం ఒకసారి ఈ 4 సెంటెన్సెస్ని వన్స్ అగైన్ we will repeat them. Okay. I go to college on foot every day. I am going to college on foot now. I will go to college on foot tomorrow. I went to college. I went to college on foot yesterday. I went to college on foot yesterday. I went to college on foot yesterday. I wake up every day at 5 o'clock. I wake up at every day at 5 o'clock. నేను రోజు 5 గంటలు లెగుస్తున్నాను. నిన్న నేను 5 గంటలకు లేచాను. ఐ వోక్ అప్ ఎట్ 5 o'clock yesterday.
I woke up at 5 o'clock yesterday. I woke up at 5 o'clock yesterday. వారు రేపు నేను 5 గంటలకి లేస్తాను. I will get up at 5 o'clock tomorrow. I will get up at 5 o'clock tomorrow. I will get up at 5 o'clock tomorrow. I cook food every day. I cook food every day. నేను రోజు వంట చేస్తున్నాను. I cooked food yesterday. I cooked food yesterday. నేను నిన్న వంట చేశాను. I cooked food yesterday. I cooked food yesterday. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను. I am cooking food now. I am cooking food now. I am cooking food now. నేను రేపు వంట చేస్తాను. I will cook food tomorrow. I will cook food tomorrow. I will cook food tomorrow. నేను రేపు వంట చేస్తాను. ఐ విల్ కుక్ ఫుడ్ టుమారో. ఐ కుక్ ఫుడ్ ఎవ్రీ డే. ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ నౌ. ఐ కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. ఐ విల్ కుక్ ఫుడ్ టుమారో. ఐ విల్ కుక్ ఫుడ్ టుమారో. ఐ విల్ కుక్ ఫుడ్ టుమారో. అగైన్ ఐ వాష్ మై కార్ ఎవ్రీ డే. ఐ వాష్ మై కార్ ఎవ్రీ డే. నేను నా కార్ని రోజు కడుగుతున్నాను. నేను నిన్న నా కార్ని కడుక్కున్నాను. ఐ వాష్డ్ మై కార్ ఎస్టర్డే. ఐ వాష్డ్ మై కార్ ఎస్టర్డే. నేను ఇప్పుడు కారుని కడుగుతూ ఉన్నాను. ఐ ఆమ్ వాషింగ్ మై కార్ నౌ. ఐ ఆమ్ వాషింగ్ మై కార్ నౌ. నేను రేపు నా కారుని కడుక్కుంటాను. ఐ విల్ వాష్ మై కార్ టుమారో. ఐ విల్ వాష్ మై కార్ టుమారో. ఐ విల్ వాష్ మై కార్ టుమారో. నేను నిద్రపోతూ ఉన్నాను. నేను రోజు 6 గంటలకి నిద్రపోతాను. ఐ స్లీప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. ఐ స్లీప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. నేను రోజు 6 గంటలకి నిద్రపోతాను. ఐ స్లీప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. ఐ స్లీప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. నేను నిన్న 6 గంటలకి నిద్రపోయాను. ఐ స్లెప్ట్ ఎస్టర్డే అట్ 6 o'clock. ఐ స్లెప్ట్ yesterday at 6 o'clock. I slept at 6 o'clock yesterday. I slept at 6 o'clock yesterday. నేను ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాను. I am sleeping now. I am sleeping. ఓకే. I slept yesterday at 6 o'clock. నేను రేపు 6 గంటలకు నిద్రపోతాను. I will sleep at 6 o'clock tomorrow. 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 నేను నేను మర్చిపోతున్నాను. ఐ ఫర్గెట్ ఇట్. నేను దీన్ని మర్చిపోతున్నాను. ఐ ఫర్గెట్ ఇట్. నేను దీన్ని మర్చిపోతున్నాను. ఐ ఫర్గెట్ ఇట్. నేను దీన్ని మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ఇట్. ఐ ఫర్గాట్ ఇట్. నేను దీన్ని మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ఇట్. ఐ ఫర్గాట్ ఇట్. నేను రోజు ఆ రూమ్ని తుడుస్తున్నాను. ఐ స్వీప్ ద రూమ్ ఎవ్రీ డే. ఐ స్వీప్ ద రూమ్ ఎవ్రీ డే. నేను నిన్న ఆ రూమ్ని ఊడ్చాను. ఐ స్వెప్ట్ ద రూమ్ ఎస్టర్డే. ఐ స్వెప్ట్ ద రూమ్ ఎస్టర్డే. ఐ స్వెప్ట్ ద రూమ్ ఎస్టర్డే. నేను ఇప్పుడు ఆ రూమ్ని తుడుస్తూ ఉన్నాను. ఐ ఆమ్ స్వీపింగ్ ద రూమ్ నౌ. ఐ ఆమ్ స్వీపింగ్ ద రూమ్ నౌ. నేను ఆ రూమ్ను ఇప్పుడు ఊడుస్తూ ఉన్నాను. ఐ ఆమ్ స్వీపింగ్ ద రూమ్ నౌ. నేను రేపు ఆ రూమ్ని ఊడుస్తాను. ఐ విల్ స్వీప్ ద రూమ్ టుమారో. ఐ విల్ స్వీప్ ద రూమ్ టుమారో. ఇలా మనం ఒక వాక్యాన్ని బయటికి వ్యక్తం చేయాలంటే ఇలా ఒక్కో వాక్యాన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. ఇది మనం ఎంతవరకు అంటే సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చే వరకు ఇలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకి కొంచెం సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలం. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మన వాక్యాలని ఈజీగా వీ కెన్ ఎక్స్ప్రెస్ sentences, words from our mouth easily by doing this practice. That's why I can say confidently that this practice
will help us a lot to express sentences from our mouth. Thank you. See you again. Thank you.